అనేటువంటి మాటల్లో మోసపోకుడి అనేటువంటి మాట 6వ 8వ 7వ వచనం చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోయును. కాబట్టి మనం ఎలాంటి మరి చూడండి, మోసపోకుడని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మోసపోగాకండి. చూడండి, సాతాను ప్రేరేపించినటువంటి ప్రేరేపణతో ఈ భూమి మీద శరీర కార్యములను విత్తితే, శరీర కార్యాలను మనం విత్తితే శరీరం అనేటువంటి పంటనే మనము కోస్తాం. అదే ఈ యొక్క అపవాది మనల్ని మోసపరుతూ ఉన్నటువంటి అపవాది యొక్క క్రియలను మనం లయపరిచి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను మనం విత్తితే ఆత్మ సంబంధమైన నిత్య జీవం అనేటువంటి పంటను మనము కోస్తాము అని ప్రభు హెచ్చరిక మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ఏ విషయాల్లో మనము మరి జాగ్రత్త పడాలి, ఏ విషయాల్లో మనము జాగ్రత్త పడితే మరి ఆ యొక్క సాతాను మోసపుచ్చేటువంటి మోసకరమైనటువంటి విషయాలను మనం జాగ్రత్త పడాలి. మోసకరమైనటువంటి ఆలోచనలు మన ఆత్మ సంబంధమైన విషయాల్లో, మన ఆత్మ సంబంధమైన నిత్య జీవాన్ని సంపాదించుకునేటువంటి విషయంలో జాగ్రత్త పడాలి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం, 18వ అధ్యాయము 22వ వచనంలో దేని చేత మోసం చేస్తున్నాడు అంటే మనిషిని హృదయంలో ఏం కలిగింపజేస్తున్నాడంటే, దేని మీద ఆశ కలిగింపజేస్తున్నాడు అంటే మనుషుల్ని ఏ విధమైనటువంటి మరి వాటి చేత మోసం చేస్తున్నాడు అంటే 18వ అధ్యాయము 22వ వచనం చదవండి. 18వ అధ్యాయం 22వ వచనం. నీ వర్తకులు భూమి మీద ఎన్నటికని మీద గొప్ప ప్రభువులయ్యుండిరి, జనములన్నీ నీ యొక్క మాయమంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు బోరల ఊదువారి యొక్కయు శబ్దము యొక్క ఎన్నడను నీలో వినబడదు అంటున్నాడు. చూడండి, అంటే సాతాను గురించి ఇక్కడ మాట్లాడుతూ సాతానుడు ఏ విధముగా మోసం చేస్తూ ఉన్నాడు అని అంటున్నాడు అంటే మాయమంత్రముల చేత మోసము చేస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ చదివారు, అక్కడ ఏ విధంగా అంట, జనములన్నీ నీ మాయమంత్రముల చేత మోసపోయిరి అని అంటున్నాడు. దేని మీద అంటమ్మా? మన యొక్క ఆలోచన వ్యవస్థ దేని మీద ఆశ కలిగి ఉంది? మాయలు మంత్రాల మీద మనం ఆశ కలిగి ఉన్నట్లయితే అప్పటికే నీ యొక్క హృదయాన్ని దేవుడు ఏం చేశాడంట, సాతానుడు ఏం చేశాడంట, ప్రేరేపణ చేసేసాడు అని గుర్తెరగాలి. మన యొక్క ఆలోచన, మన యొక్క ఆశ దేని మీద ఉందనంటే మాయలు చేసేవారి మీద, మంత్రాలు చేసేటువంటి వారి మీద మన యొక్క ఆలోచన, మన యొక్క మరి హృదయం అంతా కూడా వారి మీద ఆలోచన కలిగి ఉన్నట్లయితే అప్పటికే మన హృదయము అపవాది ఏం చేశాడంటమ్మా? మోసం చేసేసాడంట. కాబట్టి మన జీవితంలో అమ్మా మనం ఎవరమైనా కూడా మాయలు మంత్రాల మీద ఆశ కలిగి ఉన్నామా? మాయలు చేసేవారి మీద, అవునా? మాయలు చేసి మంత్రాలు చేసేటువంటి వారి మీద మన మనస్సు ఉందా? ఏదైనా బాధ కలిగిందనుకో, ఎవరైనా మాయ చేసేవాళ్ళు, మంత్రం చేసేవాళ్ళు కదా, అలాంటి ఆలోచన ప్రేరేపణ నీలో కలుగుతుందా? అలాంటి ఆలోచన ప్రేరేపణ మనలో ఉన్నట్లయితే మన హృదయాన్ని ఇప్పటికే ఏం చేశాడంట, సాతానుడు మోసపుచ్చేశాడు. ఇప్పటికే ఏం చేసేసాడు, వాటి మీద మన ఆలోచన, వాటి మీద మన ఆశ ఉన్నట్లయితే ఇప్పటికే మన యొక్క హృదయాన్ని సాతానుడు ఏం చేశాడు, ప్రేరేపించేసి దోచేసుకున్నాడు. నీ హృదయం, మన హృదయం సాతానుడు దోచేసుకున్నాడు. కాబట్టి మాయలు మంత్రాలతో సాతానుడు ఏం చేస్తున్నాడంట, భూమి మీద ఉన్న ప్రజలను ఏం చేస్తున్నాడంట, మోసం చేస్తున్నాడు, మోసపరుస్తున్నాడంట. అందుకనే ప్రభువు కూడా ఏమన్నాడంటే, మార్కు రాసిన సువార్త 13:22 చూడండి, దేవుని పిల్లలమైన మనము
దేవుని పిల్లలమైన మనము ఈ భూమి మీద మన యొక్క ఆలోచన, మన విధానము చూడండి, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద బలమైనటువంటి విశ్వాసాలుగా మనం కొనసాగబడకుండా, చూడండి మనం ఎవరి మీద ఆధారపడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామంటే మాయలు మంత్రాలు చేసేటువంటి వారి మీద మన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, అలాంటి మనస్తత్వం మనలో ఉన్నట్టయితే చూడండి మనం ఇప్పటికే అపవాది చేత మోసపరచబడ్డాం కదా. మన ఆలోచన చూడండి మాయలు చేసే వారి మీద, మంత్రాలు చేసేటువంటి వారి మీద, అవునా, అది చూడండి వాటి మీద మన ఆలోచన, మన యొక్క విజ్ఞత అనేటువంటి వారి మీద మనం ఉంటే ఇప్పటికే మన యొక్క ఆత్మను సాతాను ఏం చేశాడు, ప్రేరేపించేశాడు. దాన్ని ఏమన్నాడంటే, అయ్యా యేసు ప్రభువారు అంటున్నాడు, శిష్యులతో బోధిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, ఎవరిని మిమ్మల్ని మోసపరచని కాకండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము చాలామందిని సాతాను ఏం చేస్తాడంట, ఈ మాయలు మంత్రాల మీద ఏం చేస్తాడంటమ్మా, మనల్ని మోసము చేస్తాడు అని అంటున్నాడు. చదవండి అక్కడ మార్కు రాసిన సువార్త, మనం ఇందాక మనం చెప్పినటువంటి 13వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువారే స్వయముగా ఏమని మాట్లాడాడు అంటే, చదవండి, ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగపరిచెదరు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి. యేసుప్రభువు ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. మిమ్మల్ని మోసపరచనీయకోకుండా జాగ్రత్తగా ఉండండి కదా. మనము మోసపరచకూడదు, మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, మన ఆత్మ దేవుని మీద ఆధారపడాలి, మన ఆత్మ తన కుమారుడైన యేసు ప్రభువారి మీద మనం ఆధారపడాలి. అటువంటి జీవితం కాకోకుండా ఎవరి మీదనో మాయలు మంత్రాలు కదా, అపవాది మనల్ని ఏ విధంగా భ్రమపెట్టి మనల్ని ఏ విధంగా మోసపరుస్తూ ఉందనంటే, సహజంగా మనకి ఏదైనా అవసరం అనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్తామో పక్కన వాళ్ళు కూడా మనల్ని ప్రేరేపిస్తారు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అవునా సహోదరులు సహోదరులు కూడా లోకంలో ఉన్నవారు మనల్ని ఏం చేస్తారు, ప్రేరేపణ చేస్తారండి. అక్కడ బాగా అవుతుంది, అక్కడ మాయలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి కదా, అక్కడ వెంటనే బాగుపడిపోతున్నారని ఎలా ప్రేరేపిస్తారంటే మాయలు మంత్రాల గురించే చెబుతారు. మన విశ్వాసం దేని మీద నిలబడ్డది, దేవుడి మీద ఆధారపడ్డదా, దేవుడి మీద విశ్వాసమైనటువంటి జీవితం మీద ఆధారపడ్డదా లేదా, లేదంటే ఇతరులు ప్రేరేపించబడి, అంటే సాతాను ఇతరుల చేత మనల్ని ప్రేరేపించబడి ఇదిగో మాయలు మంత్రాల మీద మన విశ్వాసము ఆధారపడ్డదా. చూడండి, మాయలు మంత్రాల మీద మన యొక్క విశ్వాసం ఆధారపడ్డదా. అలాగైతే ఇప్పటికే మన మనస్సు, మన యొక్క జీవితాన్ని ఎవరు మోసపుచ్చారు అంటే సాతాను మోసపుచ్చాడు. కాబట్టి అందుకనే యేసు ప్రభువారు ముందుగానే నేను మీకు చెబుతున్నానయ్యా, జాగ్రత్త పడి ఆ సాతాను మోసపుచ్చేటువంటి జీవితం నుండి మనం మరలా వెనకకే రావాలి. అయ్యో నన్ను మోసపుచ్చావు, సాతాను ఏం చేశావు, సాతాను ఏమనాలి, ఇది సాతాను నాకు కలిగింపజేసినటువంటి మరి మోసపుచ్చేటువంటి క్రియని మనం గుర్తెరిగి వెంటనే మాయలొద్దు మంత్రాలొద్దు, మనకి ఎవరు కావాలి, దేవుడు కావాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, అవునా, దేవుడి దగ్గర విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేయాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఎవరి విశ్వాసమో, మన విశ్వాసమో. దేవుడి దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు, మనకు మేలు చేస్తాడు, మనకు అనేక విధాలైనటువంటి మంచి క్షేమాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకంటే స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. స్వస్థపరిచేది ఎవరో, దేవుడే స్వస్థపరచాలి. మనుషుడు యొక్క మాయ వలన మంత్రం వలన ఏ వ్యక్తిని కూడా మరి స్వస్థపరచబడడు. కాబట్టి వాటి మీద మన ఆలోచన ఉన్నట్లయితే సాతాను ఏం చేస్తాడంటే మనల్ని మోసమో చేస్తున్నాడని మనం గురితెరిగి ప్రభు మీద ఆధారపడాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద విశ్వాససహితమైనటువంటి మరి చక్కని ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగినప్పుడు మన జీవితాన్ని దేవుడే మనలను స్వస్థపరుస్తాడు, మనల్నే బాగు చేస్తాడు, మనల్నే మరి మంచి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి, దేవుడు ఎలా అపవాది ఎలా మోసం చేస్తాడంట, ఎలా అంట చెప్పండి. మొదటి మాట ఏం చెప్పుకున్నాము, ఎలా మోసం చేస్తాడు, మాయలు
మంత్రాల మీద మన మనస్సునే పెడతాడు. మాయలు మంత్రాల మీద మన మనస్సునే పెడతాడు. కాబట్టి వెంటనే మనము గురితెరగాలి. వెంటనే మనము దేవుడి వాక్యానుసారం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, ఇది నన్ను ఎవరు మోసపుచ్చుతున్నారంటే సాతానుడు మోసపుచ్చుతున్నాడు. గురితెరిగి వెంటనే మనము వెనక్కి వచ్చేసేయాలి. అలాగే రెండవ మాట మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్య భాగంలో మనకు మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో ఇంకొక మాట రాయబడ్డది కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడాను. సాతానుడు ఏ విధముగా మోసం చేస్తున్నాడు అంటే, ఏ విధముగా మరి మోసకరమైనటువంటి జీవితాన్ని మన ఎళ్ళ కలిగింప చేస్తున్నాడు అంటే, రెండో కొరింథీయులు చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 11వ వచనములో 13వ వచనం నుండి మనం చూసినప్పుడు, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులు, అంటే యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట జాగ్రత్తగా ముందుగా ఉండండి అని చెప్పి, కాబట్టి అపోస్తుల వేషం ధరించుకొని వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రు అగు పనివారునై ఉన్నారు. కాబట్టి ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదోత వేషం ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులను, నీతి పరిచారకులను వేషం ధరించుకుంటే గొప్ప సంగతే కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతమో కలుగునంట. సాతాను అంట వెలుగుదోత వేషం వేసుకొని మాయలు మంత్రాల చేత, అవునా, మనల్ని మోసపుచ్చేటువంటి జీవితాన్ని కలిగింపచేస్తున్నాడు అనేది. రెండో మాట మనం చూసినప్పుడు యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినప్పుడు చదవండి. 1వ అధ్యాయం 22వ వచనంలో దేవుడి వాక్యాన్ని మనం వింటామంట. దేవుడి వాక్యాన్ని ఈరోజు మనందరం కూడా శ్రద్ధతో మనం వినంట. అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోతేనంట అది ఎవరి క్రియ అనంటే, అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయి వాక్యం ప్రకారంగా ప్రవర్తించుకోకుండా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగింపజేసేది ఎవరునంటే సాతానుడేనంట. అర్థమైందండి? సాతానుడు అని అంటున్నాడు. కాబట్టి చూడండి, అక్కడ వాక్య భాగంలో మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనకుండా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మీరు వినువారు మాత్రం అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారము ప్రవర్తించువారనై యుండుడి అంటున్నాడు. చూడండి, మనల్ని సాతానుడు ఏ విధంగా మోసం చేస్తాడంటే, వాక్యాన్ని వినేటువంటి విధంగా చేస్తాడు, తర్వాత దాన్ని అనుసరించేటువంటి విధముగా చేయడంట. ఎందరమైతే ఇక్కడ ఉన్న వారంలో వాక్యాన్ని విని, చూడండి, మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నాం? మోసము పడకూడదు, మోసపోకూడదు, మోసపరచకూడదు, అవునా, ఇతరులు మనం మోసము చేయకూడదనే మాట చెప్పు. ఈ మాట మన అనుదిన జీవితంలో మనం ఈరోజు వింటున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని కొనసాగించటం లేదునంటే, దాన్ని ప్రవర్తించటం లేదునంటే మనలో ఎవరు మోసపుచ్చుతున్నారు? సాతానుడు. వాక్యాన్ని నడవకోకుండా ఏముందలే వాక్యం చెప్పేళ్ళే అని మన వాక్యాన్ని ఏం చేస్తాం? మనము మరిచిపోయే విధంగా సాతానుడు ప్రేరేపిస్తున్నాడు కదా. అలా అంటి పరిస్థితులు. వాక్యం విన్నాము, మరి వచ్చే వారంకే మనం వాటన్నింటినీ మరిచిపోతాం, అవునా? వాక్యం మరిచిపోతాం. వాక్యం మన హృదయంలో ఉండదు. వాక్యం మన హృదయంలో ఉండకోకుండా యథావిధిగా మనము మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఈ లోక సంబంధమైన పాపానికి మనం అవకాశం ఇస్తున్నామనంటే ఒకసారి ఆలోచించేయాలి. మన జీవితం ఎక్కడుంది? సాతాను చేత మోసపరచబడ్డాం. మన వాక్యం ప్రకారంగా ప్రవర్తించటం లేదునంటే, వాక్యం ప్రకారంగా నేను ఉండాలి అనేటువంటి మనస్తత్వం మనలో లేదునంటే, వాక్యం ప్రకారంగా నేను ఉండాలి, వాక్యం ప్రకారంగా జీవించాలని రోజు మనం యొక్క ప్రయత్నం మనం చేయకపోయినటువంటి స్థితి ఏమిటి అనంటే, సాతాను మన హృదయాన్ని ఏం చేశాడు? అప్పటికే ప్రేరేపించేసి ఇదేందులో టేగిటీజ్గా తీసుకునే విధంగా, అంతేనా? ఇదేంది చాలా సింపుల్గా తీసుకునే విధంగా మన హృదయాన్ని ఏం చేశాడు? ఇది చాలా కఠినమైనటువంటిది, ఇది చాలా భారమైనటువంటిది కదా. ఎన్నోసార్లు మనము మర్చిపోతుంటాం, ఎన్నోసార్లు వాక్యం వింటూ ఉంటాం, అనేక బోధకులు అనేక మంది చెప్తూ ఉంటుంటారు, అవునా? చెప్పినటువంటి వాక్యాన్ని మనము పరిశీలన చేసి మరొకసారి ఇంటికి వెళ్ళి
దాన్ని పరిశీలన చేసుకొని ఆ వాక్యం ప్రకారంగా నేను ఉండాలి, ఎవరిని కూడా మోసం చేయకూడదు, నేను కూడా మోసము అపవాది నుండి పడకూడదు అనేటువంటి ఆలోచన ఎంతమందిలో ఉంటుంది? ఎంతమందిలో ఆలోచన చేస్తున్నాం మనం? ఎంతమంది మనము ఈరోజు చెప్పుకున్నటువంటి వాక్యం రేపు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎల్లుండి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి వాక్యం చదివినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మన అనుదిన జీవితంలో ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి మంచి చెడులను ఆలోచన చేసి చెడుని తీసివేసుకొని మంచిని అనుసరించేటువంటి గుణాన్ని ఎంతమంది మనం కలిగి ఉంటున్నాం? ఎంతమంది మనం కలిగి ఉంటున్నాం? కాబట్టి సాతాను చూశారండి ఎంత మరి మోసపుచ్చేశాడు అంటే కనీసం వాక్యాన్ని అనుసరించి నడవాలి అనేటువంటి ఆలోచన కూడా మనకు రానివ్వటం లేదు సాతాను. వాక్యాన్ని అనుసరించి నడవాలి అనేటువంటి ఆలోచన కూడా మన మనసులోకి జస్ట్ మనం బయటకు వెళ్ళి అక్కడ దేవుడి యొక్క వాక్యం బైబిల్ పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఆ మాటలే మన హృదయంలోనికి రానివ్వకుండా సాతాడు ఎంత కఠినంగా మనం మోసపుచ్చుతూ ఉన్నాడు కదా. ఆలోచన చేశారమ్మా? కాబట్టి చూడండి, ఇప్పటికే మనము సాతాను చేత మోసపోయాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, నిజమైన మరి మంచి మరి ధన్యకరమైనటువంటి వ్యక్తి ఎవరనంటే వాక్యాన్ని విని వాటిని ఓపికగా ఫలించువాడు మంచి నేలన పడినటువంటి విత్తనము అంటున్నాడండి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో లోకరాసిన సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సు అంటే వాక్యాన్ని వినేటువంటి మనస్సు, వాక్యాన్ని విని వాటిని మన హృదయంలో చేర్చుకునేటువంటి మనస్సు. అవునా? చేర్చుకున్నటువంటి దాన్ని మనం నడవాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి అనుకునేటువంటి మనస్సు యోగ్యమైన మనస్సు. కాబట్టి యోగ్యమైన మనస్సు కలవారి ఎవరనగా వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు మంచి నేలన పడినటువంటి విత్తనము అంటున్నాడండి. అలా మనం ఉన్నామా? లేదంటే సాతాను చేత మనము మోసపుచ్చిపోయి మనము ఉన్నామా? ఒకసారి ఆలోచించేయండి కదా. ఆత్మ సంబంధం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సు మాయలు మంత్రాల మీద మన మనసు వెళ్ళిపోతుంది అంటే మనం అప్పటికే మన హృదయము అపవాది మోసపుచ్చేశాడు. జాగ్రత్తగా గురితెరిగి మనం మారు మనసు పొందాలి కదా. అలాగే మనము దేవుడి వాక్యం చెబుతూ ఉంటారంటే దాన్ని ఆలకించలేనటువంటి హృదయం కొంతమందికి ఉంటుంది, దాన్ని ఆలకించిన వారి హృదయం కొంతమందికి ఉంటుంది, కానీ దాన్ని ప్రవర్తించేటువంటి వారి హృదయం మాత్రం అందరిలో ఉండదు. కాబట్టి ఎవరి హృదయంలోనైతే దాన్ని ఆలోచించి ప్రవర్తించేటువంటి హృదయం కలిగి దాన్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తారో వారే మంచి నేలన పడినటువంటి విత్తనము. కాబట్టి ఇప్పటికే మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. అవునా? ఈరోజు మరి పోయిన ఆదివారము మనము వాక్యం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నటువంటి మాటలు మరి మనము కొనసాగిస్తున్నామా లేకపోతే అవి మరిచిపోయి మనం ఉన్నామా? అయితే మనం ఏం చేయబడ్డామో సాతానుడి చేత మోసపుచ్చబడ్డాం. ఆలోచించేసి మన జీవితాన్ని మార్చుకుందాం. అలా మనం మార్చుకొని మన జీవితాన్ని ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించేటువంటి పిల్లలుగా సాతాను ప్రేరేపణ లేకోకుండా సాతాను ప్రేరేపణ నుండి లయపరుచుదాం. సాతాను యొక్క ప్రేరేపణ మనము లయపరిచి సాతాను క్రియలను లయపరిచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం సిద్ధపడదాం. అక్కడే యాకోబు రాసినటువంటి పత్రికలోనే 1వ అధ్యాయం 26వ వచనంలో చూడండి, మన నోటిని కళ్ళెము వేయాలి. కళ్ళెము వేయకపోతే మన శరీరమును మనమే, మన యొక్క దేహమును మనమే ఏం చేసుకుంటున్నామంట? అవమానపరుచుకుంటున్నాం, లేదంటే మోసపుచ్చుకుంటున్నాం అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనాను నోటకు కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎళ్ళ వాని భక్తి వ్యర్థమే. చూడండి,
మనం భక్తి కలిగినటువంటి వారమని మనం అనుకుంటూ మన నోటికి కళ్యమును, మన హృదయానికి అపవాదికి సంబంధించినటువంటి క్రియలకు మరి కళ్యమును మనం వేసుకొనుకోకుండా మన జీవితాన్ని మనము కొనసాగించేటువంటి వ్యక్తిగా మనము ఉంటే ఏమంటున్నాడు, ఆ భక్తి ఏమవుతుందంటమ్మా, వ్యర్థమే అంటున్నాడు. కాబట్టి మనందరము కూడా ఇక్కడ అన్నాడు, నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును అలాగే మోసం చేసుకుంటూ భక్తి గలవాడిని అనుకున్న ఎల్లా అట్టి భక్తి వ్యర్థమే. మన హృదయాన్ని మోసపుచ్చుకోకూడదు. మన హృదయాన్ని మోసపుచ్చుకొని దేవుడి వాక్యాన్ని అనుసరించుకోకుండా, అవునా, అలాగే మనము ఈ లోక సంబంధమైన అపవాది యొక్క ఆలోచనలు కలిగినటువంటి మళ్ళీ మాయలు, మంత్రాలు అనేటువంటి వాటి మీద మన మనస్సు, మన యొక్క ఆలోచనలు మనం ఉన్నట్లయితే చూడండి, మనం ఇప్పటికే మోసపుచ్చిపోయాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మన క్రియల్లో దురాశ ఉన్నట్లయితే మనము సాతాను మనల్ని మోసపుచ్చింది అని ఇక్కడ అంటున్నాడు. చూడండి, చదవండి 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుకుంటే అంటున్నాడండి. అంటే ఒకరిని ద్వేషించుకునేటువంటి మనస్తత్వం మనలో ఉందేనంటే మనము ఎవరి చేత ప్రేరేపించబడి, ఎవరి చేత మోసపరచబడుతున్నామనంటే సాతానుడి చేత ప్రేరేపించబడి మనమే మోసం చేసుకుంటున్నాం. సాతాను మనం మోసపుచ్చేసింది. అవునమ్మా, ఏమనున్నది అక్కడ? 198వ పేజీ అమ్మా. కాబట్టి ఏమనుంది అక్కడ? ఏమనుందమ్మా? ఇతరుల మీద మనము ద్వేషించుకుంటమి అంటున్నాడు. అనేటువంటిది ఏమన్నా అంటే మోసపోయిన వారము అని అంటున్నాడండి. మోసపోయిన వారము, ద్వేషించుకునేటువంటి మనస్సు, సహోదరుల మీద, సహోదరుల మీద, పక్కన కుటుంబీకుల మీద ద్వేషించుకునేటువంటి. అందుకని ఏమనంటే అక్కడ దురాశ వలన ద్వేషించుకునేటువంటి మనస్సు. అటువంటి మనస్సు ఉందనంటే మన మనస్సు ఇప్పటికే, మన యొక్క హృదయాన్ని ఇప్పటికే సాతాను ఏం చేసేసాడు? మోసం చేసేసాడండి. మోసపడ్డాం మనం. మోసపోయినటువంటి మనము మరి గుర్తెరిగి సాతాను క్రియలను లయపరచాలి. సాతాను క్రియలు మనము లయపరిచేటువంటి వ్యక్తిత్వంగా మనం ఉండాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, మనుషుల మధ్య మనం ఎలా ఉండాలి అంటే దేవుడి దగ్గర దేవుని మోసం చేయకూడదు, మనం మోసపోకూడదు, అవునా, మనం మోసపరచకూడదు. సాతాను క్రియలు మనం లయపరచాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులతో కూడాను ఎలా ఉండాలి అని అంటున్నాడంటే మనము 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ విషయమంది ఎవడనో అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు అంటున్నాడండి. అంటే చూడండి, ఇతరుల మధ్య మనం ఎలా ఉండకూడదంట? మోసము చేయకూడదంట. మనం మోసము చేయకూడదు. ఇతరులు మోసం చేయాలనే ఆలోచన మనలో పుట్టిందనంటే సాతాను ఏం చేశాడు? మనల్ని మోసపరిచేశాడు. ఇదిగో అతన్ని ఇబ్బంది పెట్టాలి, ఇతన్ని ఇబ్బంది పెట్టాలి, లేదంటే ఇతని దగ్గర చాకచక్యంగా అబద్ధం మనము ఆడాలి. అదిగో వారితో నేను ఈ విధంగా అబద్ధం ఆడి ఈ విషయం నుండి నేను తప్పించుకోవాలి కదా. అన్నయ్య సప్పిరాలు ఏం చేశారు? హృదయంలో పేతురును మోసం చేయాలనుకున్నారు, ఒకే మాట మీద నిలబడ్డారు కదా. ఎదుటివాన్ని మోసం చేయాలనుకున్నారు. అలాంటి ఎదుటివాన్ని మోసం చేసేటువంటి వ్యక్తిత్వం మనము కలిగి ఉండకూడదంట. అందుకనేమన్నా అంటే ఇదిగో తన సహోదరుని విషయంలో ఎలా ఉండమని అంటున్నాడంటే తన సహోదరునికి మోసము చేయకుండా ఉండవలను. ఎందుకంటే అలా మోసం చేసేటువంటి విధానం కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రతిదండన మనము పొందుతాము అని అంటున్నాడు. కాబట్టి చూడండి, బైబిల్ గ్రంథంలో మనము పూర్వము మనం ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఆదికాండము 27వ అధ్యాయం 36వ వచనంలో యాకోబు ఎవరిని మోసం చేశాడండి? ఎవరిని మోసం చేశాడు?
ఎవరు మోసం చేశాడు? తన అన్నయ్య అయిన ఏశావుని మోసం చేశాడండి. మోసం చేశాడు. ఎన్నిసార్లు మోసం చేశాడంట? 2 సార్లు మోసం చేశాడు నన్ను అంటున్నాడండి. చదవండి అక్కడ ఆదికాండం 27 36వ వచనంలో మనం చూసినప్పుడు ఇతరుల సహోదరుల ఎళ్ళ మనం ఎలా ఉండాలి అని అంటే మనం అందరము కూడా మోసము చేసేటువంటి వ్యక్తులుగా మనము ఉండకూడదు. చదవండి అక్కడ 36వ వచనంలో ఏశావు యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వ పక్కును తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొని నన్ను చెప్పి నా కొరకు మరి ఏ దీవెన మిగిలించలేదని అడిగాను. చూడండి, ఏశావు ఎవరు మోసపుచ్చారంట? యాకోబు తన అన్న అయినటువంటి ఏశావునే ఏం చేశాడంట? మోసపుచ్చాడంట. అలాంటి మోసపుచ్చేటువంటి గుణం మనలో ఉండకూడదు. అవునా? ఉండొచ్చా? ఉండకూడదు. అలాగే ఇతను మోసం చేస్తే చూడండి, యాకోబును మోసం చేసినటువంటి వారు ఉన్నారు. ప్రతిదండన కదా, ప్రతిదండన. దేవుని యొక్క వాక్య భాగంలో 31వ అధ్యాయం 7వ వచనంలో 31వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే అక్కడ మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను అంటున్నాడండి. అతని మామగారు లాబాను అన్నమాట కదా. లాబాను గొర్రెలు కాస్తూ జీతానికి పెట్టుకున్నాడు. ఎవరిని? యాకోబుని పెట్టుకుంటే జీతం విషయంలో ఎన్ని మార్లు మోసం చేశాడంట? 10 మార్లు నన్ను మోసము చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎదుటివాని విషయంలో మనం మోసము చేయకూడదు. అబద్ధం ఆడాలి, ఇలా కుట్ర పన్నాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. అవునా? అటువంటి ఆలోచన చూడండి, సాతాను మనలను మోసపరుస్తూ ఉన్నాడు. అలాగే మరి అపవాది సాతానుడు మరి హవ్వను కూడా ఏం చేశాడంటే మోసపరిచాడండి. హవ్వను కూడా మోసపరిచాడు. దాని యొక్క ప్రతిదండన ఏమైపోయింది? గొప్ప ఇబ్బంది, దేవుని యొద్ద నుండి ఇబ్బంది కలిగింది. అందుకని మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండము 3వ అధ్యాయము మనం చూస్తే అక్కడ ఎవరు నిన్ను మోసపుచ్చారు అంటే నన్ను ఈమె మోసపుచ్చిందని 13వ వచనం చూడండి. 3వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. చూడండి, సర్పము ఏం చేసిందంట? మోసపుచ్చినందున నేను తిన్నానయ్యా అన్నదన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను మోసపుచ్చినందున మనము కానీ ఆ మోసానికి లోబడిపోయి మోసకరమైనటువంటి క్రియలు మనం చేస్తే, అవునా, మోసకరమైనటువంటి ఆలోచనలు మనం చేస్తే ఏం పొందుతామో సాకు చెప్పచ్చు. కానీ దానివలన దేవుడు ఏం చేశాడు? ఎటువంటి శిక్ష వేశాడు? అందరినీ కూడా శిక్షించాడా లేదా? అందరినీ కూడా శిక్షించాడు కదా. ఆ స్త్రీతో అన్నాడు 16వ వచనంలో, నీవు వేదన, నీ ప్రయాసము, నీ గర్భవేదన నేను మిక్కిలిగా హెచ్చించేదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఏళ్ళ నీకు వాంచి కలుగును, అతడు నేను ఏలునని చెప్పాను. చూడండి ఎంత గొప్ప శిక్ష వచ్చిందో కదా. ఎవరో సాతాను నన్ను మోసపుచ్చింది అని చెప్పాడు. మోసపుచ్చి ఎటువంటి ఆలోచన దేవుడు యేసు ప్రభువారు మనకు ముందుగానే చెబుతున్నాడు. అయ్యా, సాతాను మిమ్మల్ని మోసపుచ్చడానికి మరి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడని మరి ముందుగానే మనకు దేవుని వాక్యం తెలుపుతూ ఉండగా ఇంకా మనం మోసపోతే, ఇంకా మనం సాతాను యొక్క ఆలోచనలతో మన యొక్క ఆత్మను మోసం చేసుకొని, అవునా, మన జీవితాన్ని మోసం చేసుకొని, దేవుని మోసం చేసి మన ఆత్మ మనం మోసం చేసుకొని కదా, ఇతరులు మనం మోసం చేసినటువంటి వారిగా మనం ఉంటే మనం అందరం కూడా ఏమైపోతామమ్మా? హవ్వకు పడినటువంటి భయంకరమైనటువంటి స్థితి మనకు కూడా ప్రతిదండన కలుగుతుంది. అననీయ సప్పీరాలు ఏమయ్యారు చెప్పండి?
ఒక్కసారిగా కూలిపోయారు, మరణము పొందారు. అన్నయ్య చనిపోయాడు, సప్పిరా కూడా చనిపోయిందా లేదా? కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎదురవ్వకుండా దేవుడు మనకు కలిగింపజేసినటువంటి నిత్య జీవాన్ని పొందుకోవడానికి అపవాది క్రియలను మనం ఏం చేయాలి? లయపరచాలి. కాబట్టి మనం ఎవరమును కూడా మోసపోకుడి, దేవుడు విక్రింపబడని చెప్పినటువంటి రీతిగా మనం ఎవరమును కూడా మోసపోకూడదు. అపవాదిని పరిశీలన చేయాలి. అపవాది క్రియలు నాలో ఏమైనా ఉన్నాయా? అపవాది యొక్క ఆలోచనలు నాలో ఏమైనా ఉన్నాయా? నాలో దురాశ ఉందా? నాలో ద్వేషం ఉందా? నాలో ఆ యొక్క వాక్యాన్ని మరి ప్రవర్తించినటువంటి జీవితం నాలో ఉందా? లేదంటే నేను దేవుడి మీద ఆధారపడుకోకుండా లోకంలో ఉన్నటువంటి మాయలు మంత్రాల మీద, వారి యొక్క ఆచారాల మీద, వారి యొక్క ఆలోచనల మీద నేను ఆధారపడుతున్నానా? ఒకసారి మనం పరిశీలన చేసుకొని సాతాను మనం మరి మోసపుచ్చుకోనకుండా, మనం మోసపుచ్చబడుకోకుండా, ఇతరులు మనము మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా మనము ఉండి ప్రభు యొక్క ఆశీర్వాదం, ప్రభు యొక్క దీవెన మన మీద ఉండాలి. మోసం చేయకోకుండా మనం జాగ్రత్తగా ఉన్నామనంటే, ఇతరులను మోసపుచ్చుకొనుకోకుండా జాగ్రత్తగా ఉన్నామంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఏబడున్నాడు, నేను ఎవరిని మోసపుచ్చలేదు, ఎవరికి నేను అన్యాయం చేయలేదు, నా హృదయంలో కూడా చెడు ఆలోచనలు ఎవరికి నేను కలిగించలేదు అన్నప్పుడు ఏబుని ఏ విధంగా కొద్దిపాటి శ్రమ కలిగినప్పటికీ కూడా ఏబు 200 ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు మనము మన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకుందాం. నా యొక్క హృదయ ఆలోచనలు ఎవరి వశంలో ఉన్నాయి? నా యొక్క ప్రవర్తన ఎవరి వశంలో ఉంది? సాతాను ప్రేరేపణ చేత నేను మోసపుచ్చబడ్డానా, లేదంటే దేవుడి వశములోనే ఉండి దేవుడి యొక్క ఆలోచనలతోనే నేను నడుస్తూ ఉన్నాను? ఆలోచన చేసుకొని మనందరము కూడా మోసపోకుండా, అవునా? ఏమనాలి? మనం ఏమన్నాం? నేను మోసపుచ్చబడను, అలాగే నేను ఇతరులకి మోసము చెయ్యను. అలాంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి పిల్లలుగా మనం అందరం కూడా ఉందాము. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మరి నిత్య జీవం కలిగినటువంటి చక్కని మరి జీవితాన్ని మనందరము కూడా పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఇంతవరకు విన్న మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తూ మరి దేవుడి వాక్యాన్ని దీవించును గాక.